ఏపీలో ప్రభుత్వ సానుకూలత ఒక ఉప్పెనలాగా ఓటు రూపంలో వెల్లడైందన్నారు వైసీపీ నేతలు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలని ఓటర్లు తిప్పికొట్టి జగన్ పాలనకి ఓటు వేశారన్నారు. ప్రజల కోసం పాటుపడితే, ప్రజల్లో మమేకమైతే దీవెనలు ఎలా ఉంటాయి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆశించారు. అవి ఈరోజు పోలింగ్ సరళిని కానీ సుదీర్ఘంగా క్యూలు కట్టి గంటల తరబడి నిరీక్షించి వేయడంలో కానీ ఆ అభిమానం, ఆ ఆశీస్సులు ప్రతిబింబించాయి. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ మేము పాజిటివ్ ఓటే అడిగాం, జనం కూడా పాజిటివ్గానే స్పందించి పాజిటివ్ ఓటే వేస్తున్నారు సార్. ఇప్పుడు అవతల వాళ్ళు ఏంటంటే మా మీద ద్వేషంతో ఓటేయని మాకు అంటున్నారు. మేము ఇది చేస్తాం, మీకు మంచి చేసాం, గతంలో మంచి చేసాం, మళ్ళీ ఇవాళ వచ్చి మళ్ళీ అదే మంచిని మేము కొనసాగిస్తామని చెప్పుకోలేక ఎంతసేపు ద్వేషంతో ఓటేయండి మాకని చెప్పి మాట్లాడుతారు. ఆ ద్వేషం రగల్చడం కోసం అసత్య ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు, దుర్మార్గమైనటువంటి విషం చిమ్మే రాతలు ఒకటి కాదు. అసలు ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలు కుయుక్తులు చేసినా కూడా జనం జగన్ వైపే ఉన్నారు. నెల్లూరు జిల్లాలో అత్యధికమైనటువంటి శాతం పోలింగ్ జరిగింది. చాలామంది ప్రతిపక్షాల వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, అధిక శాతం పోలింగ్ జరిగితే అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేటువంటిది అని చెప్తా ఉన్నారు. కానీ నేను అలా నమ్మట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి 87% మంది పేద బడుగు బలహీన వర్గాలకి, కులాలకి మతాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా లబ్ధి చేకూర్చినటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఓటు వేయడం జరిగింది. డబ్బుతోనే మనం ఎన్నికలు గెలవగలము అన్నటువంటిది తప్పు అన్నటువంటిది ప్రజలు ఈరోజు రుజువు చేశారు.